వాసంశెట్టి సుభాష్ గారు అనే వ్యక్తి అమలాపురంలో ఎంతో సేవ చేసింది. ప్రజలు ఆపదలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ ఇక్కడికి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పంపారంటే ఎంతో సర్వే చేసి ఆయన ఇక్కడ పంపారు. 40 రోజుల్లో ఆయన మినిస్టర్ అవటం, ఎమ్మెల్యే అవటం, మినిస్టర్ అవటం కూడా 40 రోజుల్లో జరిగిపోయింది. ఎందుకు చేతులంటే పార్టీ అధికారం కోసం ఆయన రాలేదు ఇక్కడికి. కేవలం ఇక్కడ ప్రజలకి నేను సేవ చేయాలనే ఒక భావంతో రావటం, వెంటనే గెలిచిన వెంటనే కూడా ఆయన ప్రజలకి ఇంట్లో సొమ్ము తెచ్చి లక్షలు ఖర్చు పెట్టి అందరికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు. అదంతా చూసి వారవలేక ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉండి ఎలాగైనా సరే ఈయనకి బ్యాట్ తేవాలని చెప్పి ఆలోచించి ఈ విధంగా కుట్రలు రచిస్తున్నారు. అక్కడ రచించడం వైసీపీ పార్టీలో, ఇక్కడ టీడీపీలో నాటకాలు వేస్తున్నాను. ఇదంతా కూడా జరుగుతుందంతా కూడా అక్కడే రచిస్తున్నారు. అంచేత ఇదంతా కూడా ప్రజలు నమ్మరు. ఎందుచేతంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అంచేత ప్రజలు ఎవరు నమ్మరు. సుభాష్ గారిని బ్యాట్ చేద్దామంటే వాళ్ళు బ్యాట్ అవుతారు తప్ప తిరిగి ప్రజలందరూ కూడా తిరిగి వాళ్లే భూస్థాపన చేస్తారు. ఇంకెప్పుడు కూడా పైకి రానివ్వకుండా వైసీపీ పార్టీని అనగదొక్కడానికి ప్రజలు చూస్తున్నారు. అంచేత వాసంశెట్టి సుభాష్ గారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇలా అవినీతిని ముందుకి ప్రోత్సహించడు. అంచేత వాసంశెట్టి సుభాష్ గారు బ్యాట్ చేద్దామని వాళ్ళు ఆలోచించడం చాలా అనాగరికం. ఈవేళ సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ ని ఇందాక విన్నాను. ఏం చేతంటే సూర్యప్రకాష్ గారు మాట్లాడి మాటలన్నీ కూడా కేవలం అందరినీ వదిలేసి సుభాష్ గారిని ఎప్పుడు బ్యాట్ చేసి ప్రజల్లోకి ఆయన్ని బ్యాట్ చేసి ఆయన్ని వెనక్కి పంపేద్దామని ఆలోచన తప్ప ఆయన తప్పనిసరిగా 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఉంటారు. తర్వాత ప్రజలు తర్వాత ఎలక్షన్ లో కూడా ఆయనే గెలుస్తారు. ఏం చేస్తారంటే ప్రజలకంతా సేవ చేస్తున్నారు కనుక అంచేత బ్యాట్ చేయటం అనేది కుదరదు. మీరు గ్రహించుకుని ఇక నుంచైనా కొంచెం మంచిగా ఉండి రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. లేకపోతే మీరు ఇంకా అసలు ప్రజలు మీ ముఖం చూడరని మనవి చేస్తూ తప్పనిసరిగా ఈయన వాసంశెట్టి సుభాష్ గారే వీళ్ళందరినీ కూడా అవినీతి పనులందరినీ ఏరటానికి రెడీగా ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి పార్టీ వచ్చాక ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించరు ఇలాంటి వాటిని. అంచేత సుభాష్ గారుని మీరు ఏదో చేద్దామని మీరు అందరూ అనుకుంటే అది చాలా పొరపాటు.